దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన, శక్తివంతమైన, ప్రశస్తమైన, పూజింపదగిన నామమున మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. ఇంతవరకు శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు తెలియపరిచినటువంటి సహోదరుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినమున మనము చక్కగా అన్ని కార్యములు చూసుకుంటూ ఉంటాం. దినములు వస్తూ ఉంటాయి, సంవత్సరాలు వస్తూ ఉంటాయి, నెలలు వస్తూ ఉంటాయి, అన్ని జరిగిపోతూ ఉంటాయి. కానీ మనల్ని కాపాడేది దేవుడు. మనల్ని కాపాడుతూ మనల్ని కాపాడువాడు దేవుడై ఉన్నాడు అన్నది ఆలోచన కలిగి ఉండేవారుగా దేవుని బిడ్డలు ఉండాలండి. నమ్ముట మనవంతు, కాపాడుట ప్రభువు కార్యం అంటండి. నమ్ముటైతే బలవంతు, నమ్ముటలు ఏమన్నవైతే నమ్మువారికి సమస్తమో సాధ్యమే, అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఆయన్ని మనం పట్టుకున్నంత చేత మనము ఆయన్ని పట్టుకొని ఉంటాం. అనగా ఆయన చిత్త ప్రకారం జీవించాలన్నంత కాలము దేవుని యొక్క కృపలో, కాపుదల్లో, ఆయన దయగల హస్తములో మనం ఉంటాం. ఎప్పుడైతే ఆ హస్తములో మనం ఉండమో దేవుడు కూడా మనకి దూరంగా ఉంటాడని లేఖనము తెలియపరుస్తూ ఉన్నది. ఆయన సహాయం లేకుండా మనం ఆయన యందు నమ్మిక ఉంచలేమండి. దేవుని యొక్క సహాయం మనం పొందుకోలేకుండా దేవుని యందు మనం నమ్మిక ఉంచలేమని లేఖనము తెలియపరుస్తుంది. అయినా మనం నమ్మిక ఉంచకపోతే అది దేవుని తప్పు కాదు, కానీ మన తప్పేనంటండి. అభిగా దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడబోతున్నటువంటి కార్యము ఏమైనదంటే, కాపాడిన వాడు ఆయన, కాపాడువాడు దేవుడై ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక 7 మాటలుగా క్లుప్తంగా నీతో మేము తెలియపరుస్తున్నాం. దయచేసి దేవుని లేఖనం చూడవలసిందిగా, పరిశుద్ధ లేఖనం చూడవలసిందిగా నేను తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 141వ కీర్తన. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దేవుని మాటలు చూడవలసిందిగా ప్రేక్షకంగా తెలియపరుస్తున్నాను. కీర్తనలు 141వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నా నోటిని కాయుము, నా నోటిని కావలి ఉంచుము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టు. మనం గమనించినట్లు విషయాలు ఏంటంటే, దేవుని యొక్క కాపుదల్లో మనం ఉండాలంటే మనం కూడా కొన్ని కాపాడుకోవాలి. మనం కూడా కొన్ని యొక్క ఆలోచనలు కలిగి ఉండాలి. మొదటగా ఏమైనదంటే, నాలుకని కావలి ఉంచుకునే వారిగా ఉండాలండి. నాలుగు ఎలాంటిదంటే అగ్ని వంటిదంట. నాలుగు ఎలాంటిదంటే పాతాళములకు తీసుకుని పోవు విధముగా పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తూ ఉంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలా, చాలా మంది మనం చూస్తామంటే మాటలు చెప్పండి ఎన్ని చెబుతారు, చాలా చెబుతారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కాపాడుతున్నటువంటి దేవుణ్ణి నీ యొక్క మాటతో కొనియాడుచున్నావా, స్తుతిస్తున్నావా, ఘనపరుస్తున్నావా, మహిమపరుస్తున్నావా లేదంటే ప్రశ్నించుకోవాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నటువంటి మాటలు, నా కన్నుతో నేను చూస్తున్నాను కానీ ఆ చూపుని దయచేసింది దేవుడు, చూస్తుంది నేనే కానీ నా చూపుని చూపింపజేస్తుంది దేవుడు అని తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మాట్లాడుతున్నది నేను కానీ నా మాటలు మాట్లాడిస్తున్నది నా దేవుడే అని తెలియపరిచాడు. నడుస్తుంది నేను కానీ నన్ను నడిపిస్తుంది నా దేవుడే అంటున్నాడండి. టోటల్గా నేనై ఉన్నాను కానీ నాలో ఉన్నది నా దేవుడు అని తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనం దేవుని యొక్క కాపుదల్లో, కృపలో ఎదగాలంటే మొదటిగా మన నాలుక ఎలాగున్నదో ఆలోచన కలిగి ఉండాలి. నీ మాట మంచిదైతే నీ ప్రాంతము మంచిదైతే, నీ మాట మంచిదైతే నీ ఇల్లు కూడా సంతోషముగా ఉంటుంది. నా బ్రదర్ చెప్పాడు, ఇంట్లో గొడవలు, సమస్యలు, ఇబ్బందులు రావడానికి కారణం ఏంటంటే పెత్తనం ఎక్కువ. మన వాళ్ళకి ఏమి ఎక్కువ? పెత్తనం. నేను ఎక్కువ అంటే నేను ఎవరు తగ్గరు. దేవుడి వాక్యం ఏం తెలియపరుస్తుంది? దేవుడి దృష్టిలో తనను తాను తగ్గించుకున్నవాడు దేవుడి దృష్టిలో హెచ్చింపబడతాడు. దేవుడి దృష్టిలో తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కొంతమందికి ఓర్పే వచ్చిందని తెలుసా? కోపం. అసలు ఎంత రెప్పపాట్లు వచ్చిందో కోపం. ఆ కోపం రావడానికి గల కారణం ఏంటంటే
అపవాది గారికి నీ హృదయంలో నీ జీవితంలో తావు ఇవ్వడం వల్ల అటు ఆలోచన వచ్చిందండి. ఏదైనా గొడవ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నెమ్మదిగా ప్రశాంతంగా నీ ఉన్న చోటనే నీ నాలుగుకు పని చేయగలిగితే, అనగా దేవుడిని స్తుతించి మహిమపరిచి కొనియాడగలిగితే కొన్ని నిమిషాలు ఉన్నటువంటి గొడవని సమాధానముగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. కనుక నిర్మలత భద్రపరచుట అన్నది జ్ఞాపకం ఉంచుకొని మన నాలుగుతో అపోస్తులైనటువంటి పౌలు వలె దేవుడిని స్తుతించేవారిగా, కొనియాడేవారిగా, మహిమపరిచేవారిగా ఎవరైతే ఉంటారో వారి పక్షాన దేవుడు తోడుగా ఉంటాడండి. రెండో మాట మనం చూడగలిగినట్లయితే సహనము కలిగి ఉండుట, అవహించబడి ఉండటం ద్వారా దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడంట. యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 26వ అధ్యాయము. దయచేసి దేవుని మాటలు శ్రద్ధగా వినవలసిందిగా తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో దేవుని యొక్క మాటలు మనం చూద్దాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకులను వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక. మన మనస్సు ఏమై ఉండాలంటే దేవుని వాక్కు మీద కేంద్రీకమై ఉండేవారిగా, ఏంటండి, దేవుని వాక్కు మీద కేంద్రీకమై ఉండేవారిగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో, ఎవరు హృదయపూర్వకంగా దేవుని గణపరుస్తారో, ఎవరైతే దేవునికి మొదటి స్థానం ఇస్తారో వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడండి. 2023వ సంవత్సరంలో ఏదో ప్రమాదం నుంచి దేవుడు నిన్ను కాపాడి ఉండి ఉండొచ్చు, ఏదో ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను కాపాడి ఉండి ఉండొచ్చు. ఎందుకు కాపాడంటే నీ మనస్సులో దేవుడు ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. కనుక మన హృదయంతో ఏమి చేసేవాడిగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిగా, దేవుని నామాన్ని ఘనపరిచేవాడిగా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకునేవాడిగా ఉండగలిగినట్లయితే వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. వారి యొక్క పరిస్థితులు, వారి పనులు, వారి రాకపోకలు సమస్తము కూడా దేవుడు విజయపదంగా మారుస్తాడండి. అందుకని హృదయ శుద్ధి గలవాడు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చాలా మంది ఏం చేస్తారంటే హృదయాన్ని శుద్ధి చేసుకోరు. హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా దేవా నా పక్షాన ఉండి నా ప్రార్థన విలు, నన్ను కాపాడు, నన్ను బలపరచంటే వీలవుతుందంటారా? వీళ్ళు కాదు. అందుకని ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణశాంతి గలవాడిగా కాపాడుతూ ఉంటండి. చాలా మందికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకంటే వారి మనసులో ఇన్ని ఆలోచనలు ఉంటాయి. నేను పొద్దున్న లేచిన దానికి ఇది చేయాలి, అది చేయాలి, ఎలా ఉండాలి అని లోక సంబంధమైనటువంటి ఆలోచనలో ఉంటాను. కానీ నేను ప్రభువుని స్తుతించాలి, మహిమపరచాలి, కొనియాడాలని ఆలోచన, అట్టి మనస్సు ఎవరు కలిగి ఉంటారో వారిని దేవుడు కాపాడును గాక. ఆమె. మూడో మాట మనం చూడగలిగినట్లయితే కీర్తనలు 91వ కీర్తన, 91వ కీర్తన 11వ వచనం చదువుకుందా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడండి. ఏమండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంట్లో తల్లిదండ్రులైనటువంటి పిల్లలకి ఒక గంట కాపడకపోతే, ఒక అరగంట ఎడత నిలిస్తే ఎంత టెన్షన్ పడతాము, అవునా కదా? కొన్ని సందర్భాలు ఇంట్లోనే పెట్టుకొని అటు తిరిగి అనుకోని లేకపోలేదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని సృష్టించిన మన దేవుడైనటువంటి మన తండ్రి మనం కూడా ఆయన చిత్త ప్రకారం జీవించాలని, ఆయన ఆలోచన ఉండాలి, ఆయన తలంపులో ఉండాలని మన మార్గాల్లో దేవుడు కాపాడుతూ ఉంటాడు అంటే. అందుకని నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించాడు. ఎందుకు దూతలను ఆజ్ఞాపిస్తాడంటే నీకంటే అపవాదిగాడు ఒకవేళ బలవంతుడేమో కనుక నిన్ను కాపాడాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఆయన దూతలు మన పక్షాన ఉంటే దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క దైవ జ్ఞానము, దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉంటాము. తద్వారా రాబోతున్నటువంటి శ్రమ నుంచి, రాబోతున్నటువంటి ఇబ్బంది నుంచి దేవుడు మనల్ని బలపరుస్తాడండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. కనుక ప్రార్థన సమకూర్చుట, దేవుని యొక్క కాపుదల్లో మనం ఉండాలంటే మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి.
మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన దాకా ఏ అధ్యాయమైన ఏ వచనమైన సమస్తము చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమండి, దేవుడు మనతో మాట్లాడతాడు. అట్ ద సేమ్ టైం మనము దేవుడిని ప్రార్థిస్తున్నప్పుడు, దేవునికి మన మొర చెప్పుకుంటున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. ఏం చేస్తాడు? దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనే మనకి ఆయుధం. ప్రార్థన చేసేవారుగా దేవుని యొక్క కృపలో కాపుదల మనం జీవించాలంటే ప్రార్థన యందు పట్టు కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థించేటువంటి స్థితి కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. కొంతమంది ఏంటంటే అన్నీ ఉన్నప్పుడు దేవాడు నాకు అన్ని ఇచ్చావు చాలని ఇచ్చిన దేవుడిని మర్చిపోతానండి. సడన్గా ఏదైనా సమస్య రాని ఎక్కడి నుంచి వచ్చి తెలియదు, ఎక్కడి నుంచి ఏడుస్తారో తెలియదు, దేవా అది ఇది అంటారు. అదేదో ముందుగా ఉంటే ఆ ఆపద రాకుండా ఉంది కదా, అవునా కదా? కనుక నా ప్రియా దేవుని ద్వారా మనం ఏమి ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అనుదినము ప్రభువుని కొనియాడి, అనుదినము ప్రభువుని గణపరిచి, అనుదినము దేవుణ్ణి ప్రార్థించేటువంటి కృప దేవుడు మనందరికీ నేను దయచేయను గాక. ఆమేన్. కనుక 4వ మాట మనం చూద్దాం. కాపాడువాడు, కాపాడిన వాడి గురించి 4వ మాట, వాక్యాన్ని అభ్యర్థించుట, వాగ్దానం ప్రకారం జీవించేవారుగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు కాపాడుతాడు. ప్రకటనలు 3వ అధ్యాయము, యూదావాసిన పత్రిక రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమై వాక్యములు గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడను. రాబోతున్నటువంటి శోధన కాలం అంతట్లో కూడా మనము దేవుని ద్వారా కాపాడబడాలంటే దేవుని వాక్యానికి లోబడి జీవించేవారుగా, కట్టుబడి జీవించేవారుగా, దేవుని వాక్యానుసారంగా జీవించేవారుగా ఎవరైతే ఉంటారో వారి శోధనలు, వారి వేదనలు, వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి ఎవరు కాపాడతారు? దేవుడు కాపాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మన ఓర్పు విషయమై వాక్యములు గైకొంటివి కనుక దేవుని వాక్యాన్ని గైకొనే వారిగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దేవుని వాక్యం విషయం మీద కేంద్రీకమై ఉండకుండా వేరే ఆలోచనలు, వేరే తలంపులు, వేరే ఉద్దేశాల ప్రకారం జీవిస్తే ఆ వాక్యముని హృదయంలో నుంచి ఉంచుకుంటుందా? ఏమండి, వాక్యం ఏమైనది? దేవుడే వాక్యమయ్యి ఉన్నాడు. వాక్యము వినేటప్పుడు మనం వాక్యాన్ని వినేవారిగా, దేవుని యొక్క హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉంటే ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసి పరిశుద్ధపడుతుంది. ఆ వాక్యం మంచి పరివర్తన కలిగిస్తుంది. ఆ వాక్యము నిత్యము దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండడం తెలియపరుస్తుంది. ఆ వాక్యము ఏ శోధన వచ్చినా, ఏ వేదన వచ్చినా దిగులు పడకము, భయపడకమని ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక వాక్యాన్ని అభ్యసించడం ద్వారా వాగ్దానం ప్రకారం జీవించేవారుగా మనం ఉంటూనే వాక్యానికి లోబడేవారిగా ఉండాలి. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో వారు దేవునికి లోబడినట్లే. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వారికి దేవుని ఇష్ట ప్రకారముగా ఇష్టలుగా జీవిస్తున్నట్లే. ఎవరైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నట్లే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఉన్నటువంటి ఈ శోధనలు, వేదనలు, సమస్యల నుంచి విడుదల పొందాలంటే దేవుని వాక్యము ద్వారా అది సాధ్యమవుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 5వ మాట మనం చూడగలిగినట్లయితే మనం కలిగినటువంటి దేవుని యొక్క శక్తి బలమును బట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం కాపాడపడుచు ఉన్నాము. మాట చూద్దాం. 1 యోహాను 1 రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఆ మాటలు మనం చూద్దాం. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలు మనం దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తున్నప్పుడు
అపవాదులు వచ్చి వాళ్ళు చూడు అడిగేస్తున్నారు, వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు, వీళ్ళు చూడు ఏం చేస్తున్నాడని మనల్ని ఆలోచన కలిగిస్తూ ఉంటాడు. కానీ మనం వాటి జోలికి పోకుండా ఉండేవారిగా ఉండాలి. దేవుని కాపుదలలోని, దేవుని కృపలోని, దేవుని దయలోని ఎదిగేవారిగా మన ఉండాలని లేఖనం తెలియపరుస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ నీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు నీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నదండి. మన కొరకు పరలోకములో స్థానము, ఒక దేవుణ్ణి మహింపరచేటువంటి స్థలము దేవుడు భద్రపరచబడి ఉంది. ఎప్పుడంటే ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు పరలోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి జీవించినప్పుడే. ఈ లోకంలో మనకి ఇష్టం వచ్చినట్టు మనం జీవించి దేవా నేను పరలోకం రావాలంటే కుదిరిద్దా? ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకము చేరలేడు. వాక్యము అవునంటే అవును, కాదంటే కాదు. వాక్యం ఎలాంటిదంటే 2 అంచులు వాడిగల అనగా ఒక కత్తి ఉందనుకోండి, ఒక కత్తికి 2 వైపుల పొదులు ఉంటూనే ఉంటుంది. మనం పరిశుద్ధులం కనుక అనేక మందిని పరిశుద్ధులు అవ్వండి అని తెలియపరిచినప్పుడు చెప్పబోయే వ్యక్తి ముందు పరిశుద్ధుడిగా ఉండాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తి బలము మనల్ని కాపాడుతుందండి. కనుక ఈ లోకంలో మనము పరలోక సంబంధమైనటువంటి జ్ఞానముతో దేవుడిని స్తుతిస్తూ మహిమపరుస్తూ కొనియాడే వారిగా ఎవరైతే ఉంటారో ఈ లోకంలో దేవుడు కాచి కాపాడుతాడు. అట్ ద సేమ్ టైం పరలోకంలో కూడా దేవుని యొక్క కృపతో వారిని పరలోకానికి చేరుస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 6వ మాట మనం చూద్దాం. కాపాడువాడు, కాపాడిన దేవుడి యొక్క మాటలు మనం చూస్తూ ఆలోచిస్తూ ఉంటూ ఉన్నాం. 6వ మాట ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మాట మనం చూద్దాం. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునంటండి. దేవుని యొక్క తలంపులు యేసుక్రీస్తు ప్రభువారు మన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉంటాడంట. ఎందుకంటే మనము భద్రపరచబడినటువంటి వారిగా ఉన్నప్పుడు, దేవుని యందు మాత్రమే భయం భక్తి కలిగి జీవించినప్పుడు ఇటు కార్యాలు మనకు జరుగుతాయి. అందుకని అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండు. ఎప్పుడుంటే అంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే వారిగా మనము ఉన్నప్పుడు మీ సహనములు సకల జనులకు తెలియబడి ప్రభువు సమీపంగా ఉన్నాడు కనుక ప్రతి నిత్యము మన చింత, మన బాధలు, సమస్యల విషయంలో ఆలోచన కలిగి ఉండకుండా మనం ఏ ఆలోచన కలిగి ఉండాలంటే ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడని వాక్యము తెలియపరుస్తుందండి. ప్రార్థనలు, విజ్ఞాపనలు కృతజ్ఞత పూర్వకముగా దేవునికి సమస్తము మనం తెలియపరిచేవారుగా ఉంటే అప్పుడు మనకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తూ క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండి అంటండి. దేవుని యొక్క చిత్త ప్రకారం, ఆలోచన ప్రకారం, ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయానికి గోచరం కాని అతి గొప్ప కార్యాలు దేవుడు నీ పక్షాన, తన పిల్లల పక్షాన జరిగిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు దేవుని యొక్క కృపలో ఉన్నావు, దేవుని కాపుదల్లో ఉన్నావు, దేవుని యొక్క దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి తన యొక్క కృపలో నీవు జీవిస్తూ ఉన్నావు కనుక అటు కృప దేవుడు మనకు దయచేస్తానండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కాపాడువాడు అనేటువంటి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, ఆలోచన ప్రకారము, తలము ప్రకారంగా జీవించేవారుగా మన ముందు. చివరిగా 7వ మాట మనం చూడగలిగినట్లయితే దేవుని ప్రేమను బట్టి మనం కాపాడబడతామంటండి. దేని ద్వారా మనం చెప్పగలరా? దేవుని ప్రేమను బట్టి మనం కాపాడబడతా ఉంటామంట. ఆ మాట చూద్దాం. యోధా గ్రంథము యోధా పత్రిక 21వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. యోధా రాసిన పత్రిక 21వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 26:27
ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనొచ్చు. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. దేవుని ప్రేమలో నిలిచి ఉండేవారుగా మనం కాచుకొని ఉండాలి. దేవుని ప్రేమలో మనం ఉంటే ఆయన ప్రేమ మన పట్ల ఉండదా? ఉంటది. దేవుడు లోకంలో ఎంతో ప్రేమిస్తున్నాడంటే, ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆయన వెళ్ళినటువంటి మనము ఈ లోకంలో ఉన్నాము కనుకనే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. కనుక మనము ప్రతి నిత్యం కూడా అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. అతి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. అపరిశుద్ధమైనటువంటి మన జీవితాన్ని దేవుడు పరిశుద్ధముగా మార్చాడండి. తన కుమారుడుగా కుమార్తెలుగా మన జీవితాన్ని, మన యొక్క స్థితిగతులు మార్చి ఉన్న దేవుని యొక్క కృపలో కాపుదల్లో మనం జీవించాలన్నా, ఎదగాలన్నా ప్రతినిత్యము ప్రార్థించేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మొరపెట్టేవారిగా మనం ఉంటూ మన నాలుకను మనం కంట్రోల్ చేసుకునే వారిగా ఉండాలండి. జ్ఞాని తన పెదవుల్ని కాచుకుంటాడంట. మూర్ఖురాలు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతారని వాక్యము తెలియపరుస్తుంది. కనుక మన నాలుగు ఏం చేయాలి? ప్రార్థించాలి, స్తుతించాలి, కొనియాడాలి. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే ప్రభువుని కొనియాడతామో అక్కడ దేవుడు ఆశీర్వాదం ఉంటుందని లేఖనము తెలియపరుస్తుంది. కనుక మనల్ని మనము దేవుని శక్తి యందు ఉంచుకున్నప్పుడు మాత్రమే దేవుడు కాపాడి దేవుని శక్తిని మనకు తెలియపరుస్తాడు. అందుచేత మనం ఎల్లప్పుడూ సత్యం యొక్క చిత్త ప్రకారం, ఆజ్ఞ ప్రకారం జీవించేటువంటి కృప, అటు కాపుదల దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మీ ఉనికిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుల మా దేవ, మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నా. ఈ పరిశుద్ధ దినం రోజుని బిడ్డలందరినీ ఈ సమయానికి తీసుకొచ్చారు తండ్రి. సహోదరుడు తండ్రి కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలని నీ యొక్క మాటలు తెలియపరిచారు తండ్రి. అదేవిధంగా తండ్రి నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని మీరు తెలియపరుస్తున్నటువంటి రీతిగా మమ్మల్ని కాపాడుచున్నది మీరు కనుక ప్రతి నిత్యము మా యొక్క దేహముతో, మాకు కలిగిన సమస్తముతో మిమ్మల్ని స్తుతించి కొనియాడి మహిమపరిచి తద్వారా తండ్రి నీ యొక్క చిత్త ప్రకారం, ఆజ్ఞ ప్రకారం జీవించినట్లు అంటే కృప నీ బిడ్డలకి మీరు దయచేయుదురు కాక. సమస్త విషయాలు మీరే మాకు తోడై ఉండి నడిపించండి తండ్రి. దేవా, మా మాట, మా ఆలోచన, మా హృదయ తలంపులు సమస్తాన్ని విడిచి దైవికమైనటువంటి జ్ఞానంతో నింపబడి నిత్యము కాపాడు దేవుడు మీరై ఉన్నారు కనుక మీ ఆజ్ఞ ప్రకారము, ఆలోచన ప్రకారము, తలంపు ప్రకారము జీవించి మీ ప్రేమలో ఎదిగేటువంటి కృప దయచేయండి తండ్రి. నీ ప్రేమ పొందుకునేటువంటి మనసు నీ బిడ్డలందరినీ మీరు దయచేసి నీ కృపలో, నీ దయలో నీ బిడ్డలందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించి జీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. అవకాశం ఇచ్చిన తండ్రి.